హలో అండి. ఈరోజు మన క్లినిక్ ఒక క్లయింట్ వచ్చారు. సో, హియరింగ్ ఎయిడ్ ఒక 2 డేస్ నుంచి వర్క్ చేయట్లే అని చెప్పేసి కంప్లెయింట్‌తో వచ్చారనమాట. అది వారంటీలోనే ఉంది. సో, వారంటీ ఉంటే ఒకసారి దాని కండిషన్ చూసాను. కండిషన్ చూసి సార్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఏంటి అంటే, ఏదైతే రిసీవర్ అటాచ్‌మెంట్ ఉంటుందో, సో, ఆ అటాచ్‌మెంట్ మొత్తం మనకు బ్రేక్ అయిపోయిందనమాట ఇక్కడ. సో, మామూలుగా హియరింగ్ ఎయిడ్ అనేది మనకి ఎలా అంటే, మనకి ఈ రిసీవర్ అనేది కొంచెం స్ట్రెయిట్‌గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూపియాలి అంటే, మనకు ఇప్పుడు ఈ 2 చూపించామనుకోండి. ఈ రిసీవర్ ఇట్లా స్ట్రెయిట్‌గా ఎలా ఉంటుంది? కిందికి పెట్టినప్పుడు ఇలా కిందికి ఉంటుంది. ఇట్లా పెట్టినప్పుడు మనకు పైకి ఉండాలన్నమాట. ఈ రిసీవర్ అనేది పైకి ఉండాలి. ఈ వైర్ అనేది. సో, ఇక్కడ ఈ జాయింట్ దగ్గర ఇష్యూ ఉంది. సో, హియరింగ్ ఎయిడ్ వర్కింగ్ కండిషన్‌లో ఉన్నా కానీ ఇక్కడ చిన్న జాయింట్ కట్ కావడం వల్ల ఆ హియరింగ్ ఎయిడ్ అనేది అవుట్‌పుట్ ఇవ్వటం లేదనమాట. సో, ఛార్జింగ్‌లో ఇష్యూ ఏం లేదు. ఓన్లీ ఆ రిసీవర్ కట్ కావడం వల్లనే మనకు అది హియరింగ్ ఎయిడ్ అనేది వర్క్ చేయట్లేదు. ఇది అండర్ వారంటీలో ఉంది. 3 ఇయర్స్ వారంటీ ఉంది. అంటే మేడం వాళ్ళు సీజీహెచ్ఎస్ కేటగిరీ కింద తీసుకున్నారు కాబట్టి 3 ఇయర్స్ వారంటీ ఉంది. మామూలుగా జనరల్‌గా 2 ఇయర్స్ వారంటీయే ఉంటుంది. కానీ ఏంటి అంటే ఇది ఫిజికల్ డ్యామేజ్ కిందకి వస్తుంది కాబట్టి వాళ్ళు వారంటీలో కన్సిడర్ చేస్తారో లేదా అన్నది కొంచెం డౌట్‌గానే ఉంది. సో, ఒకసారి కంపెనీకైతే పంపిద్దాము. కంపెనీకి పంపించాక వాళ్ళు కన్సిడర్ చేశారు అంటే వెల్ అండ్ గుడ్. లేదు అంటే ఆ రిసీవర్ ఏదైతే అమౌంట్ ఉందో అది మేడం వాళ్ళు పే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట.